మనమంతా తరచుగా రాత్రిళ్ళు మొబైల్లో స్క్రోల్ చేస్తూ సినిమాలు చూస్తూ ఆలస్యంగా నిద్రపోతుంటాం. ఆ తర్వాత లేటుగా లెగుస్తాం. కానీ ఇది మన ఆరోగ్యాన్ని గందరగోళానికి గురిచేస్తుంది. ఎందుకంటే మన శరీరానికి ఒక అంతర్గత గడియారం ఉంది. దాన్నే సర్కేడియన్ రిథమ్ అంటారు. ఇది 24 గంటల చక్రంలా పనిచేస్తుంటుంది. ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు హార్మోన్స్ విడుదల కావాలి, ఇవన్నీ ఈ గడియారమే నియంత్రిస్తుంది. ఉదయం వెళ్తూ రాగానే మెదడుకు నిద్ర లేవాలని ఒక సిగ్నల్ వెళ్తుంది. చీకటి పడితే నిద్రపోవాలని సూచిస్తుంది. కానీ రాత్రి ఎక్కువసేపు మొబైల్ లేదా టీవీ వెలుతురులో కనుక ఉన్నట్టయితే మెదడు అయోమయంలో పడుతుంది. అప్పుడు నిద్ర హార్మోన్, అదే మెలటోనిన్, ఆలస్యంగా విడుదలవుతుంది. దీంతో నిద్ర సరిగా రాదు. దీనివల్ల శరీరం సరిగా రిపేర్ అవ్వదు, జీర్ణక్రియ తగ్గుతుంది, హార్మోన్స్ సమతుల్యం తప్పుతుంది. దీర్ఘకాలంలో అలసట, ఊబకాయము, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అందుకే ఒకే టైంలో నిద్రపోవడం, లేవడం చాలా ముఖ్యం. రాత్రులు ఫోన్ వాడకండి. ఉదయం కాసేపు ఎండలో ఉండండి. చివరగా గుర్తుంచుకోండి, మంచి నిద్ర అంటే ఎక్కువ గంటలు కాదు, మీ శరీర గడియారంతో సర్దుబాటు కావటమే నిజమైన విశ్రాంతి. శరీరం చెప్పేది వింటూ ఉండండి. అది ఎప్పుడూ మీకు మంచే చేస్తుంది.